Welcome to Vamika Maths for all competitive exams. Hi friends, welcome to Vamika Mathematics. Today tricky question. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 1, 1, 5, 8 ఈ నంబర్స్ని అన్ని నంబర్స్ వాడాలండి. మనకు రిజల్ట్ ఏం రావాలంటే 10 అనేది రావాలండి. సో మనం దానికోసం ఉపయోగించే ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ అండ్ బ్రాకెట్ వీటిలో మీరు ఏవైనా ఎన్నిసార్లు అయినా కూడా వాడచ్చు. అయితే ఈ నంబర్స్ మాత్రం అన్నీ వాడాలి, ఒకేసారి వాడాలి, ఏది కూడా రిపీట్ కావద్దు. నాకు ఆన్సర్ ఎంత రావాలండి? 10 అనేది రావాలి. సో ఈ మధ్యలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 8 + 5 చేస్తే నాకు 13 వస్తుంది. -1 -1 అంటే ఇక్కడ 1 1 రెండు సార్లు ఉంది కాబట్టి 2 1s వాడాను. ఇక్కడ మైనస్ని 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనం డివిజన్ వాడలేదు. ఇల్లో ఏవి వాడినా వాడకపోయినా మన ఇష్టం అది, కానీ ఎన్నిసార్లు కూడా వాడచ్చు. యూజ్ చేయాల్సిన నెంబర్స్ ఎంత అండి? 1 1 5 8. మన రిజల్ట్ ఎంత రావాలి? 10 రావాలి. ఇక్కడ చూడండి ఒకసారి, 8 + 5 ఎంత అండి? 13. -1 12 -1 మనకి ఎంత వస్తుంది? 11 వస్తుందండి. కానీ నాకు ఎంత రావాలండి? 10 రావాలి. సో ఇలా వచ్చే విధంగా వీటిని మనం అరేంజ్ చేయాలి. అయితే మీకు ఒక డౌట్ కూడా రావచ్చండి, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందా అని. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడండి, ఇలా క్వశ్చన్ అడగడు. అలా అడిగినప్పుడు కింద ఆప్షన్స్ ఉంటాయి, ఏది కరెక్టో చూస్తే సరిపోతుంది. అది చాలా ఈజీ క్వశ్చన్ అప్పుడు. కానీ ఈ క్వశ్చన్ వల్ల యూజ్ ఏంటంటే, మనకు మ్యాథమెటిక్స్లో ఉండే స్పీడ్ పెరగడానికి ఇటువంటి ట్రిక్కీ క్వశ్చన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఇది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్ వేస్లో మనం ఆలోచిస్తాం. దాని ద్వారా మన అనాలిటికల్ ఎబిలిటీ పెరుగుతుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఫోకస్డ్గా డిఫరెంట్ వేస్లో మనం ట్రై చేస్తాం. ఈ ప్రాక్టీస్ మీకు రీజనింగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ పిల్లల్లో కూడా అండి, మ్యాథమెటిక్స్ పైన ఇంట్రెస్ట్ కలగజేయాలి అంటే ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ వాళ్ళకి అడగండి, వాళ్ళకి చెప్పండి. ఒక గంట సేపు కూర్చొని ప్రాక్టీస్ చేయనివ్వండి. దాని ద్వారా వాళ్ళకు మ్యాథమెటిక్స్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇది చేయాలి నువ్వు అన్నట్టుగా ఫోర్స్ చేయండి. సో అది ఎంతగానో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ కమింగ్ టు దిస్ క్వశ్చన్ అండి, సో ఈ క్వశ్చన్కి నేను చాలా విధాలుగా ట్రై చేశానండి. యాక్చువల్గా నేను కూడా ఇది ట్రిక్కీ క్వశ్చన్ చూడగానే చాలా విధాలుగా ట్రై చేస్తాను. సో ఇప్పుడు మీకు చెప్పినట్టుగా చేస్తే రాలేదు. నాకు ఒక చిన్న లాజిక్ ఏమొచ్చిందంటే, 8 × 5 చేస్తే మనకి ఏమొస్తుందంటే 40 వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక మల్టిప్లికేషన్ లేదా ఒక డివిజన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందేమో అనిపించింది. ఇలా చేసినప్పుడు రాలేదండి. నా దగ్గర ఇంకా 2 1s ఉన్నాయి కదా, 8 × 5 ÷ 1 + 1 చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 40/2 వస్తుందండి. ఇప్పుడు కూడా 20 వచ్చింది, కానీ నాకు ఎంత రావాలి? 10 రావాలి. సరే ఇంకో 1 + 1 చేస్తా అని చెప్పి అనొద్దు, ఎందుకంటే మనకు ఉన్నవి ఎన్ని రెండులు ఇక్కడ? ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ రెండే ఉన్నాయండి 1లు. ఇక్కడ నువ్వు 4 వాడావు, అలా వాడద్దు అని చెప్తున్నాను. అది మనం ముందుగానే డిస్కస్ చేస్తాం. మరి ఇలా చేయగా డిఫరెంట్ వేస్ చేసి ఒక ½ an hour కష్టపడితే నాకు ఒక ఆన్సర్ వచ్చిందండి. ఆ ఆన్సర్ ఏంటంటే 8 ÷ 1 - 1/5. ఇప్పుడు చూడండి ఒకసారి, 8 ÷ 1 - 1/5 అంటే 4/5 అండి. 4/5 ఇది మనకి డివైడెడ్ ఉంది కాబట్టి 8 × 5/4 రాసుకోవచ్చు. 8 5 40, 40/4 10 అనే ఆన్సర్ వచ్చిందండి. 10 అనే ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ నాకు ఏ విధంగా వచ్చింది? మరోసారి రాస్తాం చూడండి, 8 ÷ 1 - 1/5 అనే సొల్యూషన్ ద్వారా వచ్చిందండి. నేను కష్టపడితే నాకు ఈ ఆన్సర్ వచ్చిందండి. ఇది ఒక్కటే రూట్ ఉంటుంది అని నేను చెప్పట్లేదు. మీకు ఇంకో రకంగా కూడా =10 వచ్చే ఆన్సర్ ఉంటుంది. అది కూడా మీరు ట్రై చేయండి. ఒకవేళ ఉంటే ఆ ఆన్సర్ వస్తే కామెంట్ చేయండి. లేదు ఇది ఒకటే సొల్యూషన్ అయితే ఓన్లీ 1 సొల్యూషన్ అని కామెంట్ చేయండి. ఓన్లీ 1 సొల్యూషన్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు అనాలిటికల్ ఎబిలిటీ పెరుగుతుంది, మనకు ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మన అనాలిటికల్ ఎబిలిటీ పెరగడం ద్వారా రీజనింగ్ క్వశ్చన్స్ని స్పీడ్గా అటెంప్ట్ చేయొచ్చు. ఇది చాలా యూస్ఫుల్ క్వశ్చన్ అండి. పిల్లలకి ఫార్వర్డ్ చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. తెలిసిన వాళ్ళతోటి కూడా క్వశ్చన్స్ అడిగి చూడండి, వాళ్ళకు కూడా అనాలిటికల్ ఎబిలిటీ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఇటువంటి క్వశ్చన్సే కాదండి, కంప్లీట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పూర్తిగా ఫ్రీగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. అన్నీ కూడా ప్లేలిస్టులు ఉన్నాయి, చూడండి. సబ్జెక్ట్ మొత్తం కూడా ఫ్రీగా అప్లోడ్ చేశాను. స్పీడ్ మ్యాథ్స్ కూడా చెప్తున్నాను. ఇంకా రాబోయే ఎగ్జామ్స్కి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి కంప్లీట్ వీడియోస్ అంటే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి.